ఏంటి అ, ఏంటి డ్రెస్ ఇలా అయింది? మొహం మీద దెబ్బలున్నాయి. ఎక్కడికెళ్ళావు? ఏమైంది? అయ్యో, ఏమంటున్నావే? షూట్ ఎవరు జరిగిందా? రవిబాబుకేం కాలేదుగా? తను బానే ఉన్నారా? ఆయనకేం కాలేదమ్మా. అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. సరే ఉండు, నేనెళ్ళి రవిబాబుని చూసొస్తా. అమ్మా అమ్మా ఏంటి బంగారి? అమ్మా, ఆయన నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాలని చూస్తున్నారమ్మా. ఆయన్ని పోయి చూడాలంటున్నావు. ఆయన మీద నీకు కొంచెం కూడా కోపం రావట్లేదా? నేనెందుకు బంగారి కోప్పడాలి? రవిబాబు చేసింది తప్పే కాదు, మరెందుకు కోప్పడాలి? ఏమంటున్నావమ్మా? తప్పే చేయని మా నాన్నని జైలుకి పంపాలని కంకణం కట్టుకుని ఉన్నారు. అయినా నువ్వెలా అమ్మా కామ్గా ఉండగలుగుతున్నావు? ఎందుకంటే రవిబాబు కోపంలో న్యాయం ఉంది. తన మనసులో అత్త మావని చెడ్డవాళ్ళుగా నాటేశారు. ఇన్నేళ్లుగా తన మనసులో బాగా నాటుకుపోయి ఉంటుంది కదా. అలాంటప్పుడు తను అలాగే ఆలోచిస్తాడు. నువ్వే చెప్పు, మీ నాన్నని ఒకరు కొట్టి కోమాలో పడుకోపెట్టేస్తే నువ్వు వాడిని ఊరికి వదిలేస్తావా? వాళ్ళ మీద పగ తీర్చుకోవా? అలాగే కదా రవి కూడా ఆలోచిస్తాడు. నిజం తెలిసే వరకు రవిబాబు కోపంలో తప్పేం లేదు బంగారి. అది మాత్రమే కాదు, రవిబాబు నా బిడ్డ. మా వదినికి పుట్టిన దాదాపు 6 ఏళ్ళు నేనే కదా పెంచాను. మీ ముగ్గురి మీద నాకెంత ప్రేమ ఉందో అంతే ప్రేమ నాకు రవి మీద కూడా ఉంది. అది ఎప్పటికీ మారదు. రవికేమన్నా అయితే నేను తట్టుకోలేను. నువ్వు రవి నాకు వేరువేరు కాదు బంగారి. నేను వెళ్ళి రవిబాబుని చూసొస్తాను. అమ్మా, ఏంటి బంగారి? నాన్న. ఏ బంగారి, ఏ నాన్నకేమైంది? మీ నాన్న మీద తప్పు లేదని నిరూపించావా? రవి నమ్మాడా? చెప్పు బంగారి. నాన్న నిరపరాధని కనిపెట్టేశావా? ఏ ఏడు పాపి, మాట్లాడమ్మా. అమ్మా, నాన్న ప్రాణాలతోనే ఉన్నారమ్మా. ఏ ఏమంటున్నావు బంగారి?